ఈరోజు లేచి లేవకముందే ఒక ఘోరమైన వార్త వినాల్సి వచ్చింది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు వద్ద జరిగినటువంటి ఒక ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 6 మంది మహిళలు, ఒక పురుషుడు. మరో 8 మంది గాయాలతో ఆసుపత్రి పాలైతే అందులో 4 చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు అన్న వార్త నిజంగా బాధ పెడుతూ ఉంది. విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటో మరి రోడ్ ఏదో క్రాస్ చేసే క్రమంలో ఈ సంఘటన జరిగింది అని చెబుతూ ఉన్నారు. ఆటోలో 15 మంది ప్రయాణిస్తూ ఉన్నారట. అందులో 7 మంది చనిపోయారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 4 చిన్నారుల పరిస్థితి మరి అత్యంత విషమంగా ఉందట. వీళ్ళందరూ కూడా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వాళ్ళు అట. బాపట్ల జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందట. గాయపడ్డ వాళ్ళందరినీ గుంటూరు జీజీహెచ్కి తరలించారు. వాళ్ళు తీవ్ర గాయాల పాలయ్యారని, 4 చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అని నిజంగా బాధాకరం. అసలు ఏం మాట్లాడుకోవాలి? ఒక ఆటోలో 15 మంది వెళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్ సరిగ్గా ఘోరం ప్రమాదం. సో ఎక్కడికక్కడ మినిమం ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నా కూడా కొందరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎంత ఫాస్ట్గా పోతారో అందరికీ తెలుసు. ఇక ఆటోలో 15 మంది ఉన్నారు అంటే అది ఇంకెంత మాత్రం కంట్రోల్ అవుతుంది? అసలు ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట ఎట్లా పడుతుంది ఏంటి? నిజంగానే నిన్ననే విన్నాం, హైదరాబాద్ నుంచి ఏలూరు పోయే బస్సు సూర్యాపేట దగ్గర అక్కడ 6 మందో 7 మందో చనిపోయారు. నిన్న తెల్లారగానే అదే వార్త, ఈరోజు తెల్లారితే ఈ ఘోరం. అందరూ ఒకే గ్రామానికి చెందిన వాళ్ళంటే పాపం ఎంత దారుణమైన విషాదం. అసలు జస్ట్ ఇమాజిన్, పెయిన్ఫుల్ చాలా.